నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను ప్రియా శర్మ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 14వ రోజుకు చేరుకున్న జగన్ బస్సు యాత్ర కాసేపట్లో చేనేత కార్మికులతో సీఎం ముఖాముఖి గుంటూరు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఇవాళ తాడికొండ ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తెలంగాణలో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఇవాళ చేవెళ్లలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న మాజీ సీఎం సిబిఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత ఈ నెల 15 వరకు విచారించనున్న అధికారులు ఓవైపు ఎండలు మరోవైపు వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు భారత పౌరులను హెచ్చరించిన ఎంబసీలు ఇవాళ ఐపీఎల్లో మరో టఫ్ ఫైట్ సాయంత్రం పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ సిబిఐ కస్టడీలోకి తీసుకోనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కవితను విచారించనుంది. కవితను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరగా కోర్టు 3 రోజులకు మాత్రమే అనుమతినిచ్చింది. ఇప్పటికే పలు అంశాలపై ఈడీ కవితను విచారించింది. ఇప్పుడు సిబిఐ కూడా మరికొన్ని అంశాలపై కవితను ఎంక్వైరీ చేయనుంది. సిబిఐ వాదనలు రిమాండ్ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకుని కవితను 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించారు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా. తదుపరి విచారణను ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. కవితకు వ్యతిరేకంగా నిందితులు ఇచ్చిన వాగ్మూలాలు, వాట్సాప్ చాట్స్ సహా పలు ఆధారాలను కోర్టుకు సమర్పించింది సిబిఐ. కవితను 5 రోజుల కస్టడీకి సిబిఐ కోరగా 3 రోజుల కస్టడీకి అనుమతించి ఇచ్చింది కోర్టు. ఇక 11 పేజీల సిబిఐ కస్టడీ పిటిషన్లో సంచలన విషయాలు బయటపెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితనే కీలక సూత్రధారి అంటోంది సిబిఐ. 100 కోట్ల ముడుపులు, ఇండో స్పిరిట్లో వాటాపై కీలక అభియోగాలు మోపింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితను ఇవాళ సిబిఐ కస్టడీలోకి తీసుకోనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కవితను విచారించనుంది. కవితను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరగా కోర్టు 3 రోజులకు మాత్రమే అనుమతిని ఇచ్చింది. ఇప్పటికే పలు అంశాలపై ఈడీ కవితను విచారించింది. ఇప్పుడు సిబిఐ కూడా మరికొన్ని అంశాలపై కవితను ఎంక్వైరీ చేయనుంది. సిబిఐ వాదనలు రిమాండ్ రిపోర్టును పరిగణలోకి తీసుకుని కవితను 3 రోజుల కస్టడీకి అనుమతించారు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా. తదుపరి విచారణను ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. కవితకు వ్యతిరేకంగా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్ సహా పలు ఆధారాలను కోర్టుకు సమర్పించింది సిబిఐ. కవితను 5 రోజుల కస్టడీకి సిబిఐ కోరగా 3 రోజుల కస్టడీకి అనుమతిని ఇచ్చింది కోర్టు. 11 పేజీల సిబిఐ కస్టడీ పిటిషన్లో సంచలన విషయాలు బయటపెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితనే కీలక సూత్రధారి అంటోంది సిబిఐ. 100 కోట్ల ముడుపులు, ఇండో స్పిరిట్లో వాటాపై కీలక అభియోగాలు మోపింది.
రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, కవితను ఈ రోజు కస్టడీకి తీసుకోనుంది సిబిఐ, పలు అంశాలపై విచారణ చేయనుంది, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియా, దేశానికి కుదిపేస్తున్నటువంటి మ్యాటర్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటి. ఈ కేసుకి సంబంధించి కల్వకుంట్ల కవితను నిన్న సిబిఐ అధికారులు రౌజర్ని కోర్టులో 5 రోజుల కస్టడీలో భాగంగా అడగడం జరిగింది. దీనికి సంబంధించి రౌజర్ని కోర్టు జడ్జి కావేరీ భవేత 3 రోజులకు అనుమతి ఇచ్చింది. ఈ రోజు నుంచి, నేటి నుంచి 3 రోజుల పాటు కవితను అయితే విచారించే అవకాశం ఉంటుంది. తదనంతరం 15వ తారీఖు తర్వాత ఈ కేసుకి సంబంధించి 3 రోజుల భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే విచారించాలన్న కోణంలోనే కొన్ని ఆదేశాలు, స్పష్టమైన సూచనలు, ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు నుంచి కవితను కస్టడీలోకి తీసుకుంటారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మరి కాసేపట్లో 10 గంటల అనంతరం వైద్య పరీక్షలు చేసిన తర్వాత కవితని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఎండోస్పిరిట్ కి సంబంధించి కావచ్చు, మద్యం పాలసీని సౌత్ జోన్ లోనే ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి కుట్రలన్నీ జరిగాయి అన్న కోణంలోనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి గతంలో అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, వారు అలాగే కవిత, అలాగే ఆప్నేతలు, ఈ ముగ్గురు మధ్య ఉన్నటువంటి వాట్సాప్ చాటింగ్స్ మొత్తం కూడా నిన్న రిమాండ్ రిపోర్ట్ 11 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో కూడా పొందుపరిచి జడ్జి ముందు సబ్మిట్ చేశారు. దీనికి సంబంధించి జడ్జి కూడా పూర్తి స్థాయిలో అంగీకరిస్తూ ఏదైతే కవిత తరపున వేసుకున్నటువంటి పిటిషన్ల మొత్తాన్ని కూడా తిరస్కరించడం జరిగింది. 3 రోజులకు కస్టడీకి అనుమతిస్తూ కూడా ఏదైతే సిబిఐ అధికారులకు 3 రోజులకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కవిత గత నెల ఏదైతే 2022 డిసెంబర్ 11న ఒకసారి సిబిఐ అధికారులు తన నివాసంలో విచారించారు. 6వ తారీఖున తిహార్ జైల్లో విచారించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో కవితను విచారించే అవకాశం ఉంటుంది. ఏదైతే లోత్రాలోని సిబిఐ కార్యాలయం ఏదైతే ఉందో దానిలో కవితను విచారించే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని, అలాగే వాట్సాప్ చాటింగ్స్ ఏదైతే వీళ్ళు కోడ్ లాంగ్వేజ్ లో వాట్సాప్ చాటింగ్స్ మొత్తం కూడా చేసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కావచ్చు, అరబిందో కంపెనీకి సంబంధించినటువంటి 14 కోట్లు కావచ్చు, శరత్ చంద్రారెడ్డికి ఇచ్చినటువంటి 80 లక్షల నగదు కావచ్చు, 80 లక్షల మనీకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ని ఆమె ముందు ఉంచి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని ఆమె దగ్గర నుంచి రాబట్టడానికి అయితే సిబిఐ అధికారులు అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఆప్ నేతలకు భారీ ఎత్తున ఏదైతే హైదరాబాద్ నుంచే తరలి వెళ్ళాయి, ముడుపులు మొత్తం కూడా నగదు లావాదేవీలు మొత్తం కూడా జరిగాయి. ఇండోస్పిరిట్ అనే సంస్థకి సంబంధించి దాదాపు 33% వాటా కవితకు చేరినట్టుగా కూడా ఆధారాలు కూడా సేకరించారు. కాబట్టి సిబిఐ అధికారులు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇంతవరకు కూడా సిబిఐ అధికారులకు ఎక్కడా కూడా సహకరించలేదు. కాబట్టి కవిత ఈ 3 రోజుల కస్టడీలో అయినా కవిత సహకరించినట్టయితే వారికి మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుందన్న కోణంలోనే 3 రోజుల కస్టడీని కోరినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే నేటి విచారణ కీలకంగా మారనుంది. ఎలా సహకరిస్తారు కవిత సిబిఐ అధికారులకు, అలాగే సిబిఐ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ లో భాగంగా 3 రోజులైనా మరి కొంత కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైతే కస్టడీకి సంబంధించి తాను సహకరించకపోయినట్లయితే మరి కొన్ని రోజులు కూడా కస్టడీకి అడిగే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ నెల 26 నుంచి కవిత రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. మధ్యంతర బెయిల్ ని తిరస్కరించింది కాబట్టి కోర్టు రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి కూడా రౌజర్ని కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి ఈ 3 రోజుల కవిత కస్టడీలో ఎలాంటి సమాచారం ఇస్తారు, దానికి సంబంధించి ఆప్ నేతలకి ఎన్ని ముడుపు చెల్లాయి, ఇప్పటికే పక్కా ఆధారాలతో కేజ్రీవాల్ ని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కావచ్చు, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ప్రధానంగా సౌత్ జోన్ కి సంబంధించి హైదరాబాద్ అలాగే ఢిల్లీ అడ్డాగానే ఈ మొత్తం కూడా లిక్కర్ దందా మొత్తం కూడా జరిగింది. కాబట్టి ఈ లిక్కర్ దందాకి సంబంధించి మొత్తం కవిత ఇక్కడ లీడ్ రోల్ ప్లే చేశారు అన్న ఆరోపణలే బలంగా వినిపిస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో, బుచ్చిబాబు ఇచ్చిన వాంగ్మూలము, అలాగే మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అలాగే రాఘవ, బిందో కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి,
అమిత్ అరోరా మొత్తం ఈ కేసుకి విజయ్ నాయర్ ఆప్ నేతలకు మధ్యవర్తిగా ఉండి ఇక్కడ నుంచి ముడుపులు ఏదైతే సౌత్ కి సంబంధించినటువంటి ముడుపులు మొత్తానికి కూడా అక్కడ అతను లీడ్ రోల్ ప్లే చేసినట్టుగా ఈ మొత్తం ఆధారాల్ని సేకరించినటువంటి అధికారులు వీళ్ళ వాట్సాప్ చాట్ ని అన్నిటినీ కూడా నిన్న రిమాండ్ రిపోర్ట్ లో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు. ఈ ఆధారాల ని మొత్తం కూడా కవిత ముందు పెట్టి అడిగే అవకాశం ఉంటుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుషా. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 3 సీట్ల అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. 3 సీట్ల అభ్యర్థులను తేల్చలేక మల్లగుల్లాలు పడుతోంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి భేటీ కానుంది. ఢిల్లీలో జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థులను ఖరారు చేయనుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఈ భేటీ కోసం ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ అగ్రనేతలను కలిసి ఆయా నియోజకవర్గాల పరిస్థితులు, అభ్యర్థుల ఎంపికపై చేసిన కసరత్తును వివరించనున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు 14 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఎవరికి దక్కుతాయి అన్నది ఉత్కంఠగా మారింది. ఖమ్మం టికెట్ ఇవ్వాలి అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన సతీమణి కోసం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడి కోసం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడి కోసం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు అదే జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో పాటు మరో 2 బీసీ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, వెలిశాల రాజేందర్రావు, తీన్మార్ మల్లన్న పోటీ పడుతున్నారు. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానంలో అలీ మస్కతీ పోటీ చేస్తారనుకున్నా ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ మలీవుల్లా పేరు వినిపిస్తోంది. సిఈసి సమావేశానికి ముందే ఏఐసిసి చీఫ్ ఖర్గే, రాహుల్లతో పాటు రేవంత్ భేటీ కానున్నట్లు తెలిసింది. భువనగిరిలో పార్టీ నిర్వహించే బహిరంగ సభకు రావాలని అగ్రనేతలను రేవంత్ ఆహ్వానించినట్లుగా సమాచారం.
ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటింపచేశాయి. ఇక ప్రచారంలోనూ దూకుడుగా వెళ్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ప్రజాగళం పేరుతో ఉమ్మడిగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు మరిన్ని వ్యూహాలపై చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సుమారు 2 గంటల పాటు జరిగిన భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు. ఎన్నికల వ్యవహారాలు, ప్రచారంపై పర్యవేక్షణ, వ్యూహాల రూపకల్పనకు 3 పార్టీల నాయకులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇక రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధరేశ్వరి ఎన్నికల ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉన్నందున ఇకపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనే సభలకు బీజేపీ నుంచి కేంద్ర, రాష్ట్ర నాయకురాలు ఎవరైనా సరే హాజరు కావాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఉన్న అవకాశాలు, ప్రణాళికపై చర్చ జరిగింది. 25 లోక్సభ, 160 అసెంబ్లీ స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ప్రచారం ప్రణాళికతో వెళ్లాలని 3 పార్టీల నేతలు నిర్ణయించారు. కూటమి పార్టీల మధ్య మెరుగైన సమన్వయం కోసం బూత్, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇక పొత్తులో భాగంగా ఆయా పార్టీలకు కేటాయించిన సీట్లలో సర్దుబాటుపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటును టీడీపీకి ఇచ్చేసేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. అనపర్తి సీటు మార్పుతో పాటు ఎంపీ రఘురామకృష్ణంరాజును ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న అంశంపైన చర్చ జరిగింది. అనపర్తి నియోజకవర్గానికి టీడీపీ మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి వెళ్లింది. కానీ రామకృష్ణారెడ్డినే కొనసాగించాలని స్థానిక టీడీపీ శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో టీడీపీ విజ్ఞప్తి మేరకు అనపర్తి సీటు వదులుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. దానికి బదులుగా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం తమకు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. కానీ ఉంగుటూరు సీటును ఇప్పటికే జనసేనకు కేటాయించినందున బీజేపీకి ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. అనపర్తికి బదులు తంబళ్లపల్లిలో తీసుకోవాలని ప్రతిపాదించగా తమ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం చెబుతామని బీజేపీ నేతలు అన్నారు. నరసాపురం లోక్సభ స్థానాన్ని తమకు విడిచిపెట్టాలని, అక్కడి నుండి రఘురామకు టికెట్ ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించారు. దానికి బదులుగా ఉండి అసెంబ్లీ స్థానాన్ని తీసుకొని ప్రస్తుతం నరసాపురం లోక్సభ స్థానం కేటాయించిన శ్రీనివాసమ్మకు ఆ సీటు కేటాయించాలని సూచించినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనను కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని బీజేపీ నేతలు చెప్పారు. చేవెళ్లలో బీసీ అభ్యర్థిని బీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే పార్లమెంటు బరిలో దింపిందా? బలంగా ఉన్న బీసీ ఓట్లే టార్గెట్ గా ముందుకు సాగుతోందా? సీనియర్ నేత కాసాని జ్ఞానేశ్వర్ను అభ్యర్థిగా ప్రకటించడం వెనుక ఉన్న గులాబీ అంతర్యం ఏంటి? హైకమాండ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలుపే లక్ష్యంగా కాసాని పావులు కదుపుతున్నారా? చేవెళ్ల పార్లమెంటు ఫైట్ ఎలా ఉండబోతోంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోలాహలంతో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కింది. గెలుపే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎలాగైనా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలన్న కసిలో ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీ అస్త్రంతో బరిలోకి దిగింది.
చేవెళ్ల పార్లమెంటు స్థానంలో బలమైన బీసీ నేతగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ను లోక్సభ రేసుకు ఎంచుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కాసాని జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగలడని భావించిన గులాబీ బాస్ కాసానిని బరిలోకి దించారు. చేవెళ్లలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డంతో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తూ ఉండడంతో బీసీ అభ్యర్థి కాసాని అయితేనే తమకు కలిసొస్తుందని భావించింది బీఆర్ఎస్ హైకమాండ్. ఇక ఇప్పటికే నియోజకవర్గంలో 3 అభ్యర్థులు కూడా విస్తృత ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉందని, తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తారని ప్రచారంలో ఓట్లు అడుగుతున్నారు కాసాని. చేవెళ్ల పార్లమెంట్లో నగర, గ్రామీణ ప్రాంతాలున్నాయి. హైటెక్ సిటీ ఉన్న శేరిలింకంపల్లి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న రాజేంద్రనగర్ నియోజకవర్గాలు ఉంటే, గ్రామీణ ప్రాంతాలైన చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాంటూరు, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ తన ఆధిక్యతను ప్రదర్శించింది. శేరిలింకంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయ దుందుబి మోగించింది. దీంతో పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం తనకు కలిసొస్తుందన్న ధీమాలో ఉన్నారు కాసాని. కాగా తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో మొత్తం 29,06,000కు పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 14,88,326 మంది పురుషులు కాగా 14,17,612 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ మొత్తంలో బీసీ ఓటర్లే అధికం. కాంగ్రెస్, బీజేపీలది రెడ్డి సామాజిక వర్గం కావడంతో బీసీ సామాజిక వర్గమైన తనకు ఎన్నికల్లో లబ్ధి చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు కాసాని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014-2019 లోక్సభ ఎన్నికల్లో చేవెళ్లలో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. 2014లో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపొందగా 2019 ఎన్నికల్లో గడ్డం రంజిత్ రెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు రాష్ట్రంలో బలమైన బీసీ నేత, ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ను రేసులో దించింది బీఆర్ఎస్. కాసాని జ్ఞానేశ్వర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల సమయంలో మన తెలంగాణ పార్టీని స్థాపించి చేవెళ్ల పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసిన కాసాని రాష్ట్ర విభజన తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం బరిలో దిగారు. ఆ తర్వాత టీడీపీలో చేరి తెలంగాణ టీడీపీకి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ పోటీ నుండి తప్పుకోవడంతో బీఆర్ఎస్ లో చేరిన ఆయనను చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్న ధీమాలో ఉన్నారు కాసాని. మరి చేవెళ్లలో బీసీ మంత్రం బీఆర్ఎస్ ను గెలిపిస్తుందా? ఈసారి కూడా విజయం సాధించి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా? ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండల తీవ్రత ఉండగా మరోవైపు పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. కొన్ని చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా గుంటూరు లాంటి మరికొన్ని చోట్ల వర్షాలు పడ్డాయి. ఇక ఉత్తర కోస్తాలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని తెలిపింది. అయితే దక్షిణ కోస్తాలో మాత్రం పొడి వాతావరణమే ఉంటుందని ఎంఎండీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అసౌకర్యమైన వాతావరణం ఉంటుందని అంచనా వేసింది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజుల పాటు భారీగా నమోదవుతూ వస్తున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. వడగాల్పుల తీవ్రత సైతం తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. గత 2 రోజుల నుంచి వాతావరణం చల్లబడింది. రాత్రి చల్లగాలులు వీశాయి. ఇక తెలంగాణలో ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. అయితే వర్షపాతం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్కు పైగానే నమోదవుతున్నాయి. హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి. ఏ క్షణంలోనైనా ఇజ్రాయిల్పై ఇరాన్ దాడి చేయనుందన్న సంకేతాలు పశ్చిమ ఆసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రానున్న 24 నుంచి 48 గంటల్లోపు దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో టెల్ అవీవ్పై విరుచుకుపడేందుకు టెహ్రాన్ సమాయత్తమైందన్న అమెరికా నిఘా వర్గాల సమాచారం కలకలం రేపుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా తాము ఎలాంటి దాడినైనా ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ప్రధాని నెతన్యాహుకి అగ్రరాజ్యం అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. అమెరికా, బ్రిటన్, భారత్, ఫ్రాన్స్, చైనా తదితర దేశాలు ఇరాన్, ఇజ్రాయిల్లోని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. కుటుంబాలతో సహా ఫ్రెంచ్ దౌత్యవేత్తలు తక్షణం టెహ్రాన్ను వీడాలని ఫ్రాన్స్ ఆదేశించింది. భారత పౌరులెవ్వరూ ఇజ్రాయెల్, ఇరాన్కు ప్రయాణాలు చేయొద్దని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. నిన్నటి వరకు టెహ్రాన్కు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ గడువును గురువారానికి పొడిగించింది. ఇక 2 వారాల క్రితం సిరియాలోని ఇరాన్ రాయబారి కార్యాలయంపై దాడిలో రివల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన కీలక సైనికాధికారులు మృతి చెందినప్పటి నుంచి ఇరాన్ ఆగ్రహంతో రగులుతోంది. ఇజ్రాయెల్పై దాడి తప్పదని హెచ్చరిస్తోంది. అయితే దాడిపై ఇంకా ఇరాన్ తుది నిర్ణయం తీసుకోలేదు అన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. మరోవైపు ఇరాన్ను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్, అమెరికా సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకలను ఇజ్రాయెల్కు సమీపంలోని అగ్రరాజ్యం పంపింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో టెల్ అవీవ్ను చేరుకున్న అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ మైకెల్ ఎరిక్ కొరిల్లా ఇజ్రాయెల్ యుద్ధ సన్నద్ధతను సమీక్షించారు. ఇజ్రాయెల్కు అండగా ఇరాన్పై అమెరికా దాడి చేస్తే తాము సహకరించబోమని కొన్ని అరబ్ దేశాలు అంటున్నాయి. ముఖ్యంగా ఖతర్, కువైట్ ఈ విషయాన్ని ఖరాఖండిగా అగ్రరాజ్యానికి తేల్చి చెప్పాయి. ఇరాన్పై దాడికి తమ దేశ గగనతలాన్ని కానీ స్థావరాలను కానీ వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశాయి. సౌదీ అరేబియా సహా మిగతా అరబ్ దేశాలు అదే బాట పట్టే అవకాశం కూడా ఉంది. పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజుకో రికార్డును సృష్టిస్తూ హల్చల్ చేస్తున్నాయి. వరుసగా 4వ రోజు మునుపెన్నడూ లేని మరో స్థాయికి చేరుకున్నాయి. నిన్న కనీ విని ఎరుగని రీతిలో 24 క్యారెట్ల తులం బంగారం 75,000 ధర మార్కును దాటింది. బులియన్ మార్కెట్లో తొలిసారి 10 గ్రాములు 73,350 రూపాయలు పలికింది. క్రితం రోజుతో పోల్చితే ఒక్క రోజే 1,050 రూపాయలు ఎగబాకడం గమనార్హం. అంతర్జాతీయంగా బంగారానికి గిరాకీ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయని, ఫలితంగా దేశీయంగానూ పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర $2,388 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక బంగారమే కాదు, వెండి ధర సైతం భారీగా పెరిగింది. నిన్న ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో వెండి 1,400 రూపాయల మేర పెరిగి 86,300కు చేరింది. ఇక ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ఈ సీజన్లో ఢిల్లీ 2వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. లక్నో సొంత మైదానంపై జరిగిన మ్యాచ్లో ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే సూపర్ జైంట్స్ జట్టుపై ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్నో నిర్దేశించిన 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ఢిల్లీ సునాయాసంగా ఛేదించింది. ఢిల్లీ ఆటగాళ్లలో జేక్ ఫ్రేజర్ హాఫ్ సెంచరీ, రిషబ్ పంత్ 41 పరుగులతో విజృంభించి జట్టు విషయంలో కీలక పాత్ర పోషించారు.
ఇక ఓపెనర్ పృథ్వీ షా 32 పరుగులు చేయగా మిగతా ఆటగాళ్లలో ట్రిస్టన్ స్టబ్స్ 15, షాయ్ హోప్ 11, డేవిడ్ వార్నర్ 8 పరుగులకే పరిమితమయ్యారు. అయినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులతో లక్నోను చిత్తుగా ఓడించింది. లక్నో బౌలర్లలో రవి బిష్నోయ్ 2 వికెట్లు తీసుకోగా నవీన్ ఉల్ హక్, యహ్టాగుర్ తహో వికెట్ తీసుకున్నారు. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.